ప్రియమైన తల్లిదండ్రులారా, ఒక్కసారి ఈ వీడియో చూడండి. చూసారా, ఇక్కడ ఒక బాబు ఆడుకుంటూ లిఫ్ట్లోకి వెళ్ళాడు. మనం పిల్లలు ఆడుకుంటున్నారులే అని చెప్పి వదిలేస్తాం కదా. కానీ బాబు అయితే లిఫ్ట్లోకి వెళ్ళాడు. లిఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆ డోర్స్ చూడండి ఎలా ఓపెన్ చేస్తున్నాడో. అది అలా ఓపెన్ చేయడం వల్ల లిఫ్ట్ అయితే మధ్యలోనే ఆగిపోయిందనమాట. సో చూసారా, గోడ దగ్గరికి ఆగిపోయింది. ఇహ వాడు లిఫ్ట్ నెంబర్స్ అయితే నొక్కుతున్నాడు, కానీ అదైతే అక్కడికి లిఫ్ట్లోకి వెళ్ళట్లేదు అనమాట. సో కాబట్టి కేర్ఫుల్గా ఉండండి పేరెంట్స్. లిఫ్ట్ యూజ్ చేసే అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సో అలాంటి ప్రదేశాల్లో దయచేసి తల్లిదండ్రులు పిల్లలు ఆడుకుంటున్నారులే అని చెప్పి వదిలేయకుండా, లిఫ్ట్ల జోలికి వెళ్లకుండా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తూ మన పిల్లల్ని కాపాడుకుందాం. పిల్లల ప్రాణాలు పోకుండా జాగ్రత్త పడదాము. ఇక్కడైతే బాబు అయితే సేఫేనండి. సో ప్రాబ్లం ఏం లేదు. అయితే అక్కడ కెమెరాలో చూడడం వల్ల వాళ్ళు వచ్చి బాబుని బయటకైతే తీశారు. సో ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే మనము నెగ్లెక్ట్ చేసి పిల్లల్ని అలా వదిలేయకుండా, చూసారా బాబు అయితే ఎట్లా ఏడుస్తున్నాడో. ఇట్లా లిఫ్ట్లో చనిపోయిన వాళ్ళని చాలామందిని మనం పిల్లల్నే చూస్తున్నాము. లిఫ్ట్ మధ్యలో పడిపోవడం కానీ, ఆ లిఫ్ట్లో గాలాడక పిల్లలు ప్రాణాలు వదలడం కానీ చాలా చూస్తున్నాం. కాబట్టి లిఫ్ట్ల విషయంలో పిల్లలు ఆడుకునే టైంలో కొంచెం పిల్లల విషయంలో మనం కేర్ తీసుకుంటే జాగ్రత్తగా మన పిల్లలు సేఫ్గా ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా గంట సింబల్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.